జేఏసీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ముఖ్య ఉద్దేశం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల గురించి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనము, ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలని, కనీస వేతనము చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎలాంటి ఫలితం రాలేదు. కాబట్టి మన మహాత్మా గాంధీజీ గారికి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలని, కనీస వేతనము రావాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంకా సమగ్ర శిక్ష ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నా పేరు ఈ రంగనగౌడ్, జిల్లా జేఏసీ జనరల్ సెక్రటరీ.